ప్రార్థన చేసుకొని కుడికను ప్రారంభించుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన ఘనమైన సమయమున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మరి ప్రార్థన కూడిక మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు. మరి మీరు ప్రార్థించినప్పుడల్లా సమీపంగా ఉండి ఆలకించు దేవుడు, అడుగు వాటికంటే ఇంటి వాటికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి దేవుడు. కూడికను ఆశీర్వదించండి ప్రభా. నీ స్వరం వినగలిగేదిగా, మమ్మల్ని పురికొల్పగలిగేదిగా సహాయపడుతురండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. రావచ్చిన నీ బిడ్డలు కూడా తీసుకుని రండి. పాటలు, వాక్యం, ప్రార్థన మీకు ఇంపతంగా ఉండడానికి సహాయం చేయండి. యేసు ప్రభువు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 87, యెహోవాను గానం.
మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము యాని దేవుడు మనకు నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి చేతవలే దాహించెదవు నీపై లేచు వారిని చేతవలే దాహించెదవు నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నా కత్తి దూసేదాను అని శత్రు వనుకొనెను నా కత్తి దూసేదాను అని శత్రు వనుకొనెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు వేల్పులలో నీ సముడెవరు పరిశుద్ధామణీయుడా వేల్పులలో నీ సముడెవరు పరిశుద్ధామణీయుడా అద్భుతమైన చూడా నీ వంటి వారెవరు అద్భుతమైన చూడా నీ వంటి వారెవరు యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడా
సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. పాట సంఖ్య 571. వెళ్ళదము మరి ధైర్యం. పాట సంఖ్య 571. వెళ్ళదము మరి ధైర్యముతో. మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళదము మరి ధైర్యముతో కృపాసనము చేరను మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా వెళ్ళదము మరి
చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేదము మనము. సేవకులాత్మతో నింపబడా వేదము మనము. వేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు వేదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. సజీవరాళ్లతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు. దేవని హృదయానుసారులను లేపమని వేడెదము. దేవని హృదయానుసారులను లేపమని వేడెదము. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వాటి సంఖ్య 570. అడుగుడి మీరు మన ప్రభువు ఇచ్చు. అడుగుడి మీరు మన ప్రభువు ఇచ్చు. తప్పక ఇచ్చు. అడిగేడి ప్రతివాడు పొందు.
తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. నీదేలు కొరకై ప్రార్థించి పొందు, నీదేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. ఇది వరకు మీరేమియో అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియో అడుగకుంటిరి. మీరానంద భరితులగునట్లు, మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. దేవునికేదైనను చేయన సాధ్యమా, దేవునికేదైనను చేయన సాధ్యమా. సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు, ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. మరో పాట పాడుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి ప్రార్థన కొరకై చిన్న వాక్య భాగాన్ని చదువు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. లేకపోతే కీర్తన గ్రంథం 139. కీర్తనలు
139లో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. క్షమించండి, 137 కీర్తనలు. బబులోను నలుల యొద్ద కూర్చున్నప్పుడు మనం సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనం చెరగొన్న వారు ఒక కీర్తన పాడమనిరి. మనల్ని బాధించిన వారు సీయోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసం గురి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదాం. యెరూషలేమా, నేను నిన్ను మర్చిన ఎడల నా కుడి చేతి తన నేర్పును మర్చును. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రబంధనాల స్తోత్రములు. ఈ సమయంలో నీ రక్త ప్రోక్షణ కింద మనం తీసుకొని వస్తుంటున్నాం. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి, మా అందరితో మాట్లాడండి. నీ ప్రభా, నీ స్వరం వినడానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రభువు వారి నామమున పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువారు మనలను మరి రక్షించినాడు. ప్రభువారు మనలను రక్షించినాడు. మనం రక్షించబడినటువంటి ప్రజలు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ప్రభువారు మనల్ని చీకటిలో ఉండి వెలుగులోకి తీసుకొచ్చినాడు. తర్వాత ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఎవరమంటే ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆఫ్టర్ వీ హ్యావ్ ది రెడెంప్షన్, వీ హ్యావ్ పెక్యులర్ పీపుల్ టు హిమ్. మనము విమోచించబడిన తర్వాత ఆయనకు సొత్తైనటువంటి ప్రజలు. అదే సంగతిని మరి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేస్తేవి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలు ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులను గాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ప్రభువారు మనల్ని యాజకులుగాను చేసినాడు, ఆయనకు రాజ్యముగాను చేసినారు. తర్వాత అపోస్తుల కార్యములో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతున్నారని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసినారో వారందరూ మరి రక్షణ పొందినారు. అదే 2వ అధ్యాయం చివరి వచనంలో 47వ వచనంలో, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఎవరైతే రక్షణ పొందుతూ వచ్చినారో వారిని ఆయన తనతో చేర్చుతూ వచ్చినాడు. మనము చాలా ప్రత్యేకమైనటువంటి ప్రజలముగా దేవుడు మరి మనల్ని భావిస్తూ వచ్చినాడు. అందుకే దేవుని వాక్యములో ఈ మాట చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే మధ్య భాగం నుండి చదువుకుంటాం. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ
పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్టు వారి కన్నులు తెరచుటకై నేను వారి వద్దకు పంపేదనని చెప్పినాను. ప్రభువారు మన కన్నులు తెరిచినాడు. తర్వాత చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. సాతాను అధికారం నుండి ఆయన వైపునకు మళ్లించినాడు. ఆయన నామమందు మనం పాపక్షమాపణ పొందినాం. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినాం. కాబట్టి దేవుని వాక్యంలో మరి మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. ప్రభువారు అందరినీ పిలుస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. అంటే సాతాను కాడి కింద ఉంటే సాతానుడు ఏం చేస్తాడంటే బహుగా మనల్ని నలుపుతాడు. ఎందుకంటే వాడు దీన మనసు గలవాడు కాడు, సాత్వికుడు కాడు. వాని దగ్గర మనకు విశ్రాంతి అనేది దొరకదు. కానీ ప్రభు కాడి ఎత్తుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మరి ఆయన చెప్పిండు, నా కాడి సులువు, నా భారం తేలిక. నేను భయంకరంగా మరి బరువైన పరిస్థితులు మీ మీద పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని కాను. ఊరకట కాడి పట్టుకోండి, బరువంతా నేనే మోస్తాను. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తన 55లో, అనుదినం ఆయన నా భారమును భరించుచున్నాడు అని రాయబడింది. కాబట్టి మనం ఇప్పుడు దేవుని కాడి కిందికి వచ్చినటువంటి వాళ్ళము, రక్షించబడినటువంటి వాళ్ళము, తర్వాత దేవుని సొత్తైన ప్రజలము, ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, దేవుని రాజ్యము, దేవునికి మనం ఎవరమంటే యాజక రూపకమైనటువంటి జనము, చీకట్లో ఉండి వెలుగులోనికి వచ్చినటువంటి వారిని, ఆయన నామమందు పాపక్షమాపణ పొందినటువంటి వారిని, తర్వాత మరి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును కలిగినటువంటి వారిని. స్వాస్థ్యము అంటే వీఆర్ ది వెరీ స్పెషల్ పీపుల్ బికాస్ గాడ్ హ్యాస్ రిడీమ్డ్ అస్. మనము ప్రత్యేకమైనటువంటి ప్రజలం. కారణం ఏంటంటే ప్రభు మనల్ని విమోచించినాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఇంకో మాట కూడా చదువుకుంటాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయం 6వ వచనంలో, దుర్మార్గు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా. సాతాను చేత మనం కట్టబడి ఉన్నాం, సాతాను కాడి కింద మనం ఉన్నాం, బాధించబడుతున్నాం. అయితే సాతాను కాడిని మన మీద నుండి దేవుడు ఏం చేసినాడు, మరి తీసివేసినాడు. సాతాను అధికారం నుండి మరి మనల్ని విడిపించినాడు. మనము సాతాను అధికారం కింద ఉంటూ వచ్చినటువంటి వాళ్ళం, అయితే మనల్ని విడిపించినాడు. ఏదేమైతేనేమి మనము మరి సాతాను అధికారం నుండి బయటకు వచ్చినటువంటి ప్రజలం. ఇదే పని ఇజ్రాయేలీలకు కూడా దేవుడు జరిగించిండు. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఉంటూ వచ్చినారు. వారు మరి ఐగుప్తుల చేత బాధింపబడుతూ వచ్చినారు. ఫరో చేత మరి ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చినారు. వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అందుకే వారి ప్రాణాలు ఏమైపోయినాయి ఏంటంటే విసిగిపోయినాయి. వాళ్ళు నిట్టూర్పు ఇచ్చేటటువంటి వారు మరి దేవునికి మొరపెడతా ఉన్నారు. వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. వారు దుఃఖ పెట్టబడతా ఉన్నారు, బాధ పెట్టబడతా వచ్చినారు. ఎందుకంటే ఇటుకలు చేయాలి, తర్వాత వారి ఇండ్లు కట్టాలి, వారి పొలంలో పనులు చేయాలి. తర్వాత వారు ఇసుకిస్తూ ఉన్నారు. ఎవరు? ఐగుప్తీయులు రకరకాలుగా. ఎందుకంటే దేవుడు వారిని ప్రబల చేస్తూ ఉన్నాడు. వీరు ప్రబలితే మనకు ఇబ్బంది అని యుక్తిగా నడుచుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు వారిని ఏం చేసినాడు,
బలమైన హస్తంతో ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినాడు మోషే అనేటటువంటి వ్యక్తిని ఏర్పరచుకొని. 3 కారణాలు చెప్పుకొని మనము మరి వారిని ఎందుకు బయటికి తీసుకొచ్చినాడు అనేది మనం తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. మొదటి కారణం చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం. నిర్గమకాండం, ద ఫస్ట్ రీజన్ దట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ది బ్యాండేజ్ ఆఫ్ ద ఈజిప్ట్. మొదటి కారణం, ఈ ఐగుప్తులో నుండి వారిని మరి బయటికి తీసుకురావడానికి గల కారణం. మొదటి కారణం ఏంటంటే 5వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. అంటే మరి అరణ్యంలో ఉత్సవము చేయమని. వారికి అంతవరకు పండగ అంటేనే తెలియదు, ఉత్సవం అంటేనే తెలియదు. అంటే ఈ వాంట్ గివ్ దెమ్ రిలీఫ్ ఇన్ ద విల్డర్నెస్. వారు అరణ్యంలో కొంత రిలీఫ్ పొందడానికి వారికి అవకాశం ఇవ్వండి. అంటే ఉత్సవం పండగ అంటే ఆయన యందు ఆనందించడం. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో ఈ మాట రాయబడింది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. కాబట్టి మీరు యెహోవా యందు ఆనందిస్తే బలం పొందుతారు. దేవుని యందు ఆనందిస్తే బలం పొందడం ఏంది అనేది మనము మరి ఆలోచన చేసే విషయం. దేవుని వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం దేవుని వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లా నేను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి వంతులు పంపించుడి. ఎలా అనగా ఈ దినం మన ప్రభుకు ప్రతిష్ఠిత దినమైన. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. చాలాసార్లు దేవుని యందు ఆనందించడం అనేది మరి దేవుని ప్రజలు కొన్నిసార్లు ఎరగకపోయే అవకాశం ఉంది. దేవుని యందు ఆనందించడం ఎట్లా అంటే వాక్యం చదువుటలో ఆనందించడం. దేవుని వాక్యంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. కాబట్టి మరి దేవుని వాక్యములో ఆనందించడం. వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మరి వాక్యంలో ఆనందించడం. తర్వాత ఏమి లేకపోయినా మన రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించడం. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, హబక్కూకు గ్రంథం దేవుని వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. హబక్కూకు చివరి అధ్యాయం అనగా 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలమందు ఆయన నన్ను నడవజేయును. ఏం లేకపోయినా నేను ప్రభు యందు ఆనందపడతా అనేది ఎంత శ్రేష్టమైనటువంటి మాట. మనం అన్ని కలిగినప్పుడు ఆనందపడేది వేరు, కానీ ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. కాబట్టి మరి ఏమి లేకపోయినప్పుడు ఆనందించాలి, వాక్యం చదువుకొని ఆయన ఆనందించాలి. తర్వాత దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, నీ సన్నిధిని నిత్య సంతోషములు గలవు, నీ ఆనంద ప్రవాహంలోనిది మరి వారికి త్రాగించదు. అంటే ఆయన సన్నిధానంలో ఉండి మనము ఆనందించాలి, ఆయన మన యందు కూడా ఆనందించాలి. సంఖ్యాకాండంలో ఆ మాట చదువుకుంటాం. సంఖ్యాకాండం 5వ
దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట చదువుకుంటాం. సంఖ్యాకాండం ఈ మాటను మరి కాలేబు అంటాడు. కాలేబు, యెహోషువ అంటారు. ఎందుకంటే వారికి దేవుని మీద అంత నమ్మకం ఉంది. దేవుని మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. ఎంత నమ్మకం అంటే వారి నీడ వారి మీద లేకుండా చేస్తాం దేవుడు మన యందు ఆనందపడితే. కాబట్టి వారిని కానాను చూసిరమ్మని పంపించినప్పుడు వాళ్ళలో 10 మంది చెడ్డ సమాచారము తీసుకొని వచ్చినారు. కేవలం మరి 2 మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చినారు. వారి పేర్లు ఏం పేరు అంటే కాలేబు, యెహోషువ. అప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోవా మన యందు ఆనందిస్తే, మనం యెహోవా యందు ఆనందపడితే, ఆయన మన యందు ఆనందపడితే ఎట్టి కార్యాలనైనా ఏమైతే జరుగుతాయి. కాబట్టి మరి దేవుని యందు మనం ఆనందించడానికే ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చినాడు. బయటికి ఎందుకు తీసుకొచ్చినాడంటే ఆయనకు పండగ ఆచరించడానికి, లేకపోతే ఆయన యందు ఆనందించడానికి. అందుకే 137వ కీర్తనలో మనం బబులోను దేశంలో మరి ఉన్నప్పుడు సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటిమి. నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అక్కడ మనల్ని చెరగొన్నటువంటి వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపింపమని కోరివి. అన్యజనులలో మనం యెహోవాకు కీర్తనలు ఎట్లు పాడుతాం. కంటే మనం లోకంలో ఉంటే గిన దేవుని యందు ఆనందించలేము. మనం చెరలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు బయట మనం దేవుని యందు ఆనందించలేము. ఎందుకంటే వాని అధికారం కింద మనం పని చేయాలి. కానీ ఇప్పుడు బయటికి తెచ్చింది ఎందుకంటే మరి ఆయన యందు ఆనందించడానికి. రెండవది మనల్ని బయటికి తెచ్చింది ఎందుకనంటే నిర్గమకాండంలో ఇంకొక మాట కూడా చదువుకుంటాం. మనల్ని ఎందుకు బయటికి తెచ్చినాడనంటే దేవుడు ఆయన యందు ఆనందించడానికి. ఆయన యందు ఆనందించడం వలన మనం ఏమవుతాం? బలం పొందుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. ప్రభులో ఆనందించండి. అవర్ హ్యాపీనెస్ ఇన్ క్రైస్ట్, ఇన్ లార్డ్. మన సంతోషం మన ప్రభునందే. బైబిల్ చదువుకోవడంలో, ప్రార్థన చేయటంలో, తర్వాత ఆయన సన్నిధానంలో గడపడంలో, ఆయన యందు విశ్వాసం ఉంచడంలో, ఇట్లా మనము ఆయన యందు సంతోషించాలి. రెండవది మరి మనల్ని బయటికి తెచ్చింది ఎందుకనంటే ఈ మాట చదువుకుంటాం. 8వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండం 8 మొదటి వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. రెండవది మనల్ని ఎందుకు బయటికి తెచ్చినాడనంటే నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నన్ను సేవించాలి. ప్రియమైనటువంటి వారలారా, మనము ఆయనను సేవించాలనేది రెండవది ప్రభు యొక్క ఉద్దేశం. అంటే ఫుల్ టైం అనేది, ఇక్కడ హాఫ్ టైం అనేది ముఖ్యము కాదు. కానీ ఎవరి సేవ వాళ్ళది. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. ఇక్కడ ఒక మాట, శ్రేష్టమైనటువంటి మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయను, ఇజ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలు. ఇక్కడ అంటే సేవ చేయడానికి కొంతమంది ప్రత్యక్ష గుడారం ద్వారానికి వచ్చినారు. అంటే స్త్రీల ఏదో సేవ ఉంది. ఆ సేవ మరి సేవడానికి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకులకు ప్రియను మన సహోదరుని పరిశులకు తగినట్టు ప్రభునందు చేర్చుకొని
ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేసిన. ఆమె అనేకులకు నాకును సహాయము చేసెను. కాబట్టి కొంతమంది దేవుని సేవలో సహాయపడుతూ వచ్చినారని ఈ అధ్యాయంలో మరి రాయబడుతూ వచ్చింది. ఏదైతేనే మీ ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆయన సేవ చేయాలి. ఆయన సేవ చేయాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒక మాటను చదువుకుంటాం. అది ఏదైనా సరే, అది ఫుల్ టైమా, హాఫ్ టైమా, చిన్న పనే, పెద్ద పనే అనేది ఆడ ముఖ్యము కాదు. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 20వ వచనం, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేస్తిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. పూర్వకాలం నుండి ఎందుకు నేను మరి నీ కాడిని విరగ్గొట్టినాను, నీ బంధకములను తెంపివేసినానంటే సేవ చేయడానికి. దేనికంట? మరి సేవ చేయడానికి దేవుడు మరి మనలను రక్షించుకున్నాడు. లేకుంటే ఐగుప్తుల నుండి మనలను బయటికి తీసుకొని వచ్చినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. మలాకి 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏం చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతికి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించువారు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొని చుందురు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంట, మరి అందరూ బాగుండరు, మేము సేవ చేస్తే మాకేం లాభము అని అనుకుంటా ఉండరు. నిజమా? ఎంత మరి బాధాకరమైనటువంటి మాట, ఎంత బాధాకరమైనటువంటి మాట. అయితే ప్రభు ఏమంటాడంటే, మీరు నా సేవ చేస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తా? ఆశీర్వదిస్తా. మాట చదువుకుంటాం 17, నేను నియమింపు దినం రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమైందరు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఒక దినం వస్తూ ఉంది, ఎవరు ఆయనను సేవించినారు, ఎవరు ఆయనను సేవించలేదనే దినము ఒక దినమున బయటపడుతుంది అని అంటున్నాడు. మీరు అనుకుంటున్నారు ఆయనను శోధించేవారు బాగుంటారు, లోకంలో ఉండేవారు బాగుంటారు, మేము ఆయన సేవ చేసి ఏం లాభము అని మీరు అని అనుకుంటా ఉండరు. అయితే ప్రభు ఏమంటాడంటే, ఒక దినం వస్తుంది, ఆయనను సేవించని వారెవరో, ఆయనను సేవించేవారెవరో అందరినీ బయటికి తీసుకొని వస్తా. అయితే తండ్రి తను సేవించి కుమారుని కనికరించినట్లు ఎవరైతే ఆయన సేవ చేస్తారో వారిని ఏం చేస్తాడంట? కనికరిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమైనటువంటి వారలారా, యాకోబుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు కొంతమందితో కొన్ని మాటలు అన్నాడు. అబ్రహాంనైతేనేమో ఏమన్నాడంటే, మరి అబ్రహాము నా స్నేహితుడు, ఏమన్నాడు? స్నేహితుడు అని అన్నాడు. మోసే గురించి ఏమో, మోసే నా ఇళ్ళంతట్లో నమ్మకస్తుడు అని అన్నాడు. తర్వాత యాకోబుతో అయితే నా సేవకుడవైన యాకోబు అని అన్నాడు. ఏమన్నాడు? నా సేవకుడవైన, నా సేవ చేసినావు, నువ్వు నా సేవ చేసినావు. ఎంతటి సేవ చేసినావు. కాబట్టి రెండవది, మనం దేవుడు ఎందుకు బయటికి తీసుకొచ్చినాడంటే ఆయన సేవ చేయడానికి. మూడవది ఒక్కటి మాట్లాడుకొని మనం ముగించుకుంటాం. మరి మూడవది, ఎందుకు దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినాడంటే, దేవుని వాక్యములో నిర్గమకాండం 32వ అధ్యాయం 36వ అధ్యాయం, నిర్గమకాండం 36 ఈ యొక్క వాక్యం చూసుకొని ముగించుకుంటాం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తం ప్రతి విధమైన పని తెలుసుకున్నట్టుగా యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేసినో అట్టి బెసలేలు, అహోలియాబు మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయాలి. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము. ఇప్పుడు మరి ఒక సేవ ఉంది, అది అన్నిటికంటే శ్రేష్టమైంది. హెబ్రోన్లో మనం మరి పాత మందిరంలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక వాక్యం ఉంటుంది. నేను మీలో నివసించినట్లు
మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అర్థమైంది. వెదర్ వీఆర్ ది ఫుల్ టైమ్ సర్వెంట్స్, హాఫ్ టైమ్ సర్వెంట్స్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు హియర్, బట్ వీ మస్ట్ బి నీడ్ టు మేక్ ఏ శాంక్చురీ టు హిమ్. మనము హాఫ్ టైమ్ ఫుల్ టైం అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరీ వన్ ఆఫ్ us have the responsibility to build a sanctuary to him. ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏం చేయాలి? మనం నిర్మించాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ప్రతి వారికి మరి ఈ ఈ పని నియమించబడింది. ప్రతి వారికి ఏం చేయబడింది? నియమించబడింది. కాబట్టి పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకున్నట్టుగా యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసినో అట్టి బెసలేలు, అహోలియాబు మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురను. ఇక్కడ ఇద్దరి పేర్లు ఉన్నాయి, బెసలేలు, అహోలియాబు. ఈ బెసలేలు అయితే మరి ఒక విధవాలి కుమారుడు. ఈ వ్యక్తి చాలా జ్ఞానం కలిగిన వాడని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి 31 నిర్గమాకాండం 31. మరి యెహోవా మోషేతో ఇట్లా చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు మనవడును ఊరు కుమారుడు బెసలేలను పేరు గల ఒకరిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారంతో వెండితో ఇత్తడితో పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఒక వ్యక్తి గురించి ఎంత చక్కటి మాటలు దేవుడు మాట్లాడినాడు. ఇంకొక వ్యక్తి గురించి, మరియు నేను దాను గోత్రంలోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేస్తిని. కాబట్టి వీళ్ళిద్దరూ అంటే ఎవరి టాలెంటు వాళ్ళది. అంటే నీకు పరిశుద్ధ స్థలం నిర్మించే విషయంలో ఏదైతే నీ భాగాన్ని నియమించినాడో దేవుడు, మనకు భాగం. కొన్నిసార్లు ఏమంటామంటే మందిరం అంటే అందరూ కలిసి పనిచేసి నిర్మించే ఒక పద్ధతి. ఇట్లు దేవుని మందిరాన్ని నిర్మించడం ద్వారా మరి ఏమవుతుందని అంటే దేవునికి మహిమ వస్తుంది. ఒక్కరు చేసే పని కాదు. దేవుని మందిరం కట్టడం అనేది ఒక్కరి ద్వారా జరిగిన దేవునికి మహిమ ఉండదు. అందరూ కలిసి పనిచేసినప్పుడే ఆయనకు మహిమ వస్తుంది. ఇక్కడ ఒక సందర్భాన్ని చదువుకొని ఇంకా ముగించుకుందాం. 36వ అధ్యాయంలో పరిశుద్ధ స్థలం నిమిత్తమై అర్పణలు తీసుకురమ్మని చెప్పినాడు. అర్పణలు తీసుకురావడంలో ఏం జరిగిందంటే 6వ వచనం, మోసే పరిశుద్ధ స్థలం అందు ఏ పురుషుడును, ఇక్కడ వారు 3వ వచనం, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటిని ఆయనను ఇజ్రాయేలీయులు ఇక ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణములు అతని యొద్దకు తెచ్చుచుండిరి. కాబట్టి ఎక్కువైపోయినాయి అర్పణలు. ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాయి. బెసలేలు అహోలియాబు మోసే కాడికి పోయి వీరు ఎక్కువ తెస్తున్నారు, ఇంకా సరిపోతాయి ఆత్మని పాలెంలో దండోరా వేయించినారు. మరి చూడండి, నేను ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని ఆలోచన చేసిన. ప్రియమైనటువంటి వారలారా, మరి అసలు ఎక్కువగా అంటే మందిరము నిర్మాణం చేయడానికంటే ఎక్కువగా అర్పణలు తీసుకొని వచ్చినాడు. వారికి ఎవరు ఇచ్చినారు అంటే వారు మరి ఐగుప్తుల దగ్గర మరి అడిగి తీసుకున్నారు. దేవుడు కూడా వారికి ఏమి ఇచ్చినాడు? కనికరం పుట్టించి మొత్తం ఇచ్చి పంపించేసినాడు. దేవుడు వారికి ఇచ్చిండు, కానీ ఇప్పుడు వాళ్ళు దేవునికి ఇస్తూ ఉంటున్నారు. దేవుడు వారికి ఇచ్చిండు, వాళ్ళు ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ధారాళంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది అనేది మరి కొన్నిసార్లు ఆలోచించిన విషయం. దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్పిండు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. దేవుడు మన మధ్య నివాసం చేస్తాడంట. దేవుడే మన మధ్య నివాసం ఉంటే మన రోగాలు పోతాయి, మన సమస్యలు పోతాయి, మన కష్టాలు పోతాయి, మన ఆహారము మన పానీయం దీవించబడుతుంది, మన పిల్లలు దీవించబడతారు. కాబట్టి ఆయన ఉండడానికి నివాసం కట్టడానికి మనం ఇంకా ఏది వెనక పెట్టుకోకూడదు. ఆయనే ఇచ్చిండు, ఆయనకే
ఇదేం చేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం అని ధారాళంగా సంతోషంగా ఉంటాం. అంటే వాళ్ళలో ఎంతగా దేవుని ఆత్మ ఉంటే అంత కార్యం చేయగలరు. నేనేమంటానంటే వెన్ వీ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ ద గాడ్, మనం అంటే నేనేమంటానంటే మరీ ఏమంటానంటే ఎంతగా వాళ్ళలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ కార్యం అంత ఘనంగా జరిగించడానికి శక్తి వచ్చి ఉంటుంది. నిజమే, పరిశుద్ధాత్మయ్య వారికి ఏమి ఇచ్చింది? ఆ గొప్ప ఉత్సాహము, దేవుని మందిరం వేడాల సంతోషం ఇచ్చింది. అంతగా వాళ్ళు వాళ్ళ ఆయన ఆత్మ స్వాధీనంలో ఉంటూ వచ్చినారు. వద్దండయ్యా, ఆగండయ్యా, ఇది ఇది మీకు ఎక్కువైపోయింది, మందిరానికి ఎక్కువైపోయింది, ఎక్కువ తెస్తూ ఉన్నారు, మీరు కొంచెం ఆపండి అని చెప్పాల్సి వచ్చింది. ఎంత శ్రేష్టమైనటువంటి కార్యాలు ఆ కాలంలో, అంత ఘన కార్యాలు జరుగుతూ వచ్చినాయి. అందుకే దేవుడు వారి మధ్యన నివసిస్తూ వచ్చినాడు, పరాక్రమము వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. దాసులుగా ఉన్నటువంటి వ్యక్తులు వారు 31 మంది రాజులను చంపిండ్రు. అంత శక్తి, జ్ఞానము, బలము అందరికంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవారుగా ఎట్టగాగలిగినారని అంటే బాబా ఎక్కడో దాసపు ఆత్మ కలిగినటువంటి వారు, ఎవరో వేసినది తినడానికి ఆలోచన చేసే వాళ్ళు ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ వారిలో అంతగా కార్యం జరిగింది. 3 విషయాలు మనం రక్షించబడిన తర్వాత చేయాల్సినటువంటి విషయాలు. 1, ఆయన యందు ఆనందించాలి. 2వది, ఆయనను సేవించాలి. 3వది, ఆయనకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించే భాగ్యం కూడా రక్షించబడిన వ్యక్తులకి కానీ వేరే వాళ్ళకు లేదు. వేరే వాళ్ళకు ఆ భాగ్యం లేదు. దట్ వీ హ్యావ్ ది ప్రివిలేజ్. మనము ఆయన మందిరాన్ని నిర్మించే భాగ్యం కలిగి ఉన్నాం. వీటన్నిటిని మనసులో పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరం ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు ప్రార్థన చేసినా 9 అవుతుంది. తలా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం మన సమస్యల కొరకు.